ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఏపీ స్టేట్ పోలీస్ అండ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన నా సోదరుడు కళ్యాణం శివ శ్రీనివాసరావు గారు, అందరూ కేకే అంటారు. నాకు ఈరోజు వరకు ఫుల్ నేమ్ చూస్తున్నాను అనమాట. నేను ఈరోజు అన్న కేకే గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పొజిషన్లో కూర్చోబెట్టిన ఎన్డీఏ కూటమి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అంటే ఒక ప్రెస్టీజియస్ కార్పొరేషన్. దీనికి ఈరోజు వరకు కూడా మనకి ఎండీగా ఉన్న మన రవిప్రకాష్ గారు ఆధ్వర్యంలో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు, ఎన్నో మంచి మంచి కట్టడాలు జరగడమే కాకుండా ఒక మంచి పేరు తీసుకొచ్చుకున్న ఏపీ స్టేట్ మన పోలీస్ కార్పొరేషన్ హౌసింగ్ కార్పొరేషన్ ఇది. ఈ కార్యక్రమానికి మా డీసీ ఫైర్ సర్వీసెస్ వెంకటరమణ గారు, అదేవిధంగా మిగతా అఫీషియల్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు హౌసింగ్ కార్పొరేషన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అంటే ఒక ప్రెస్టీజియస్ కార్పొరేషన్. లాస్ట్ 2014 to 19 గవర్నమెంట్, మా టీడీపీ గవర్నమెంట్ అప్పుడు గవర్నమెంట్లో ఉండేటప్పుడు దగ్గర 509 కోట్ల రూపాయలతో ఆ రోజు వర్కులు నిర్వహించి చాలా పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర నుంచి పోలీస్ టెక్ పవర్, పోలీస్ స్టేషన్ బిల్డింగ్స్, డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసెస్, అదేవిధంగా ఏసీబీ బిల్డింగ్, యానిమల్ హస్బెండరీ, పుష్కరాల్ వర్క్స్, అదేవిధంగా రిసెప్షన్ సెంటర్స్, పీటీసీ వర్క్స్, ఇలాంటివన్నీ ఎన్నో మనం చేసుకోవడం జరిగింది. మనకి ఎంత ప్రెస్టీజియస్ అంటే మనకి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటప్పుడు కూడా ఏపీ పోలీస్ అకాడమీ కూడా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు కట్టింది. అదేవిధంగా ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో, ఏసీబీ హెడ్ క్వార్టర్స్ అవన్నీ కూడా గ్రే హౌండ్స్, చర్లపల్లి జైలు, విశాఖపట్నం సెంట్రల్ జైలు, ఆక్టోపస్ క్యాంపస్ హైదరాబాద్, ఇవన్నీ కూడా అప్పట్లోనే ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్మించబడ్డ ఈ సంస్థలన్నీ కూడా. అదేవిధంగా మనందరికీ తెలుసు మన ఇక్కడ ఉన్న డీజీపీ ఆఫీస్ కానీ, పోలీస్ టెక్ టవర్ బిల్డింగ్ కానీ, అదేవిధంగా డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ బిల్డింగ్స్ కానీ, ఏసీబీ ఆఫీస్ కానీ, సిఐడి ఆఫీస్ మనకి గుంటూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, కర్నూలు, మోడల్ పోలీస్ స్టేషన్స్, ఇవన్నీ కూడా మనం ఏర్పాటు కూడా చేసుకున్నాం. ప్రత్యేకంగా ఇక్కడ మనకు చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినవే కాకుండా అదర్ దాన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్క్స్ కూడా వీళ్ళు టేకప్ చేస్తారు. అదేవిధంగా మనకి ఈరోజు మన ఎదురుగా ఉన్నవి ఇక్కడికి మన గవర్నమెంట్ వచ్చిన ఈ 17 నెలల కాలంలో దగ్గర 170 కోట్ల రూపాయలు పెట్టి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఈరోజు కన్స్ట్రక్షన్స్ కూడా చేయడం జరిగింది. వీటితో పాటు ఈరోజు ఛాలెంజింగ్ ఏంటంటే అన్నకి కానీ, మా రవిప్రకాష్ గారికి కానీ, వీళ్ళకి కమింగ్ సూన్ గ్రేహౌండ్స్కి సంబంధించి ఈరోజు మనం కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ మనకి ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ల్యాండ్ కూడా రెడీగా ఉంది. దానికి సంబంధించి 412 కోట్ల రూపాయలు పెట్టి ఒక గ్రేహౌండ్స్ మనం చేసుకోవాలి. ఈ రోజు వరకు మనకి ఏపీ పోలీస్ అకాడమీ లేదు. ఏపీ పోలీస్ అకాడమీకి 2014-19లో ప్రపోజల్ పెట్టిన తర్వాత 19 to 24 దాని గురించి ఎవరు పట్టించుకున్న నాదుడు లేరు. మళ్ళా తిరిగి మనం వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పోలీస్ కంపల్సరీగా అకాడమీ ఉండాలి అని చెప్పి మనకి ఏలూరు డిస్ట్రిక్ట్లో అగిరిపల్లి దగ్గర ఒక ల్యాండ్ని కూడా చూడటం జరిగింది. దానికి ఒక 300 కోట్ల రూపాయలు డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ పెట్టుకొని మనం ఈరోజు అది కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడం రెడీగా ఉన్నాం. వాటితో పాటు ఈరోజు ఐఆర్ బెటాలియన్స్ కూడా ఒక 200 కోట్లు, అంటే ఓవరాల్గా టోటల్ ప్రాజెక్టులు 912 కోట్లతో పాటు ఈరోజు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన ప్రపోజల్స్ దగ్గర 110 కోట్లు. అంటే ఈరోజు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చేతిలో దగ్గర 1000 కోట్ల ప్రపోజల్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా మా రవిప్రకాష్ గారు, కేకే అన్న ఇద్దరు కలిపి వాళ్ళ ఆధ్వర్యంలో యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా మేము ఒకటే అనుకున్నాం. ఒకసారి మొన్న అన్న నా దగ్గరకు వచ్చి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు అన్నారు నాతో, నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఏదో వచ్చేసాం మనకేదో నామినేటెడ్ పోస్ట్ వచ్చింది అని కాకుండా, అమ్మ కంపల్సరీగా మన మార్కు చూపించాలి, దానికి మీరు కూడా సహకరించండి అని చెప్పారు. డెఫినెట్గా సహకరించాలి. ఈరోజు అన్నని ఆశీర్వదించడానికి, అన్నకి విషెస్ చెప్పడానికి మా గౌరవ ఎమ్మెల్సీ గారు, మన హరిప్రసాద్ గారు వచ్చారు, మా అన్న వచ్చారు, సురేష్ అన్న వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. ముఖ్యంగా కేకే అన్న గురించి చెప్పాలి. 2015లోని క్రియాశీలకంగా జనసేన పార్టీలోని జాయిన్ అయ్యి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు ముందుకెళ్ళటం. 2022 నుంచి అనుకుంటా ప్రోగ్రామ్స్ కమిటీకి చైర్మన్గా ప్రతి ప్రోగ్రామ్ కమిటీకి ఆయనే చూసుకుంటారు దగ్గరుండి.